హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవితేజ గారు నటించిన భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో రవితేజ గారు, డింపుల్ హాయితి, ఆశికా రంగనాథ్ అండ్ సునీల్, వెన్నెల కిషోర్, సత్య ఇలా వీళ్ళందరూ యాడ్ చేశారన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి రవితేజ ఒక బిజినెస్ పని మీద స్పాన్కి వెళ్తాడు అన్నమాట, ఫారెన్ కంట్రీకి. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. అలా అనుకోకుండా ఒక రోజు నైట్ ఒక తప్పు జరుగుతుంది. ఆ తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చేసి వెంకటేష్, సౌందర్య గారు నటించిన ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియాలు ఆ మూవీ తరహాలో ఉంటుందన్నమాట. అంటే భార్యకు తెలియకుండా ఒక తప్పు చేస్తాడు. భార్య ఏమో భర్తను శ్రీరామునిలాగా పూజిస్తుంటుంది. తన భర్త ఎటువంటి తప్పు చేయడు, శ్రీరాముని లాంటి వాడని ప్రేమిస్తూ ఉంటుంది. అలాంటి హీరో ఒక తప్పు చేశాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, హీరో ఆ తప్పు హీరోయిన్కి తెలియనికుండా ఎలా మేనేజ్ చేశాడు అనేది మూవీ స్టోరీలో. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్ వన్ టైం వాచబుల్ అన్నమాట. మెయిన్ కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ సత్య, వెన్నెల కిషోర్ అండ్ సునీల్, మెయిన్ సునీల్ గారు, సత్య వీళ్ళిద్దరు కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ సునీల్ గారు చాలా రోజుల తర్వాత తన కామెడీతో చాలా బాగా అలరించారన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ సగం అంతా స్పాన్లో జరుగుతుంది అన్నమాట. అక్కడ బిజినెస్ పని మీద పోవడం, అక్కడ సత్య హీరోయిన్కి పిఏగా నటించడం, అలా అక్కడ జరిగే కామెడీ అదంతా. తర్వాత హీరోయిన్తో హీరోకి పరిచయం, అలా అదే ఆ తప్పు జరగడం, ఆ తర్వాత ఇండియాకి రావడము, ఆ తర్వాత భార్యను చూపించడము, భార్యకి ఆ విషయం తెలియనికుండా మేనేజ్ చేయడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాడు అన్నమాట. అలాగే ఈ మూవీలో ఒక పిల్లోడి క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. కొడుకు అంటే వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. బాబాయ్ అంటుంటాడు. ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది హైలైట్గా. అతను 90s వెబ్ సిరీస్ ఉంది కదా శివాజీ గారిది, అందులో మూడో పిల్లోడు ఉంటాడు, రెండో కొడుకు ఉంటాడు చిన్న పిల్లోడు, ఆ పిల్లోడే అన్నమాట. ఇందులో బాగుంటుంది ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా. అలాగే షాపింగ్ మాల్లో ఒక సీన్ అయితే జరుగుతుంది, అదైతే హైలైట్ ఈ మూవీకి. షాపింగ్ మాల్లో మళ్ళీ లాస్ట్లో డిస్కో సాంగ్స్లలో లాస్ట్లో సీరియల్స్ నేమ్స్ అన్నీ చెప్తూ ఒక సాంగ్ వస్తుంది అన్నమాట డిస్కోలో. అదైతే చాలా బాగుంటుంది. అయితే క్లైమాక్స్ అనేది కొంచెం మైనస్, ఎందుకంటే క్లారిటీ ఇవ్వలేదు, అర్ధాంతరంగా ఆపేసినట్టు అనిపించింది క్లైమాక్స్ అయితే. యాక్టింగ్ వైజ్ అయితే రవితేజ గారు ఫుల్ ఎనర్జీతో బాగా యాడ్ చేశారు. అలాగే హీరోయిన్లలో ఆశిక హీరోయిన్కి అయితే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ఉంది ఇది డింపుల్ అయితే కన్నా, ఎందుకంటే తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉందని. వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. అలాగే సునీల్ అండ్ వెన్నెల కిషోర్, సత్య వీళ్ళ ముగ్గురు అయితే మెయిన్ చాలా బాగా హైలైట్ అన్నమాట. కామెడీ టైంతో కానీ చాలా బాగా చేశారు. అలాగే బల్గంలో ఒక ఫాదర్ రోల్ చేసిన అతను కూడా సైకాలజీగా అతను కూడా బాగా చేశాడు. ఆ పిల్లోడ్ క్యారెక్టర్ కూడా బాగుందన్నమాట, చాలా బాగా చేశాడు. అలాగే సెకండ్ హీరోయిన్కి ఒక అన్న క్యారెక్టర్ సడన్గా పెట్టారు. అది అంత కరెక్ట్గా సూట్ అవ్వలేదు. అతికించాలి, కథను ఇంకా సాగదీయాలి అన్నట్టు సాగదీయడానికే పెట్టినట్టు అయితే అనిపించింది నాకైతే. అతని క్యారెక్టర్ అయితే అంత ఏదో కథలో అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, కావాలని ఇరికిచ్చినట్టయితే నాకైతే అనిపించింది. వైవా హర్ష మధ్యలో ఒక చిన్న రోల్ అన్నమాట, అతనిది కూడా ఏదో కావాలి, కథ ఏదో సాగదీస్తున్నట్టు కొన్ని సీన్లు అయితే నాకైతే అనిపించాయి. ఓవరాల్గా అయితే ఫ్యామిలీతో వన్ టైం వాచబుల్ అన్నమాట. డైరెక్షన్ బాగుంది, కానీ క్లైమాక్స్ అనేది కరెక్ట్గా ఎండింగ్ అయితే కరెక్ట్గా అయితే నాకు ఇవ్వలేదు. మీరు ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఓవరాల్గా ఈ మూవీ పర్లేదు, యావరేజ్ అనిపించింది. ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.